అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యి ఇప్పటికి 10-12 రోజులు గడుస్తున్నా ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలో అనేక సమస్యలు నెలకొని ఉన్నాయి. ఇప్పటికి కూడా అక్కడ క్లీనింగ్ చేయక ప్రభుత్వ పాఠశాలలో చాలా ఇబ్బందులు పడుతూ ఈరోజు విద్యార్థులు క్లాసులు వింటున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అక్కడ ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న సమస్యలు ఉన్నాయో వాటిని తక్షణమే సమస్యలు పరిష్కరించి ఈరోజు చాలా ప్రభుత్వ స్కూళ్లలో ఈరోజు పోస్టులు ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే టీచర్ పోస్టులను విడుదల చేసి భర్తీ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాము. ప్రైవేట్ పాఠశాలలో అయితే విచ్చలవిడిగా ఈరోజు విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద ఫీజులు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయినా ఈరోజు ప్రభుత్వ అధికారులు ఏమి పట్టనట్టు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే విద్యాధికారులు స్పందించి ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో వ్యాపారంగా ఉన్నారో విద్యా కేంద్రాలను వ్యాపారంగా మారుస్తున్నారో వాటిపైన చర్యలు తీసుకొని ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రాజేష్ మాట్లాడుతున్నాను. ఏదైతే ఉందో ప్రభుత్వ బడులు స్టార్ట్ అయ్యి ఈ రోజుకి వారం రోజులు గడిచినా సరే ఇంకా ప్రభుత్వ పాఠశాలలో అనేక సమస్యలు అలాగే ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి టీచింగ్ పోస్టులు కానివ్వండి, అదే విధంగా ప్రభుత్వ స్కూళ్లలో కాంపౌండ్ వాల్ లేకపోవడం, దాంతో పాటు ప్రభుత్వ స్కూళ్లలో ఉన్నటువంటి అడ్మిషన్లు అయినా సరే ఇంకా నోట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ రాక అనేక మంది విద్యార్థులు అదే విధంగా ఇబ్బంది పడుతున్నారు. దాంతో విధంగా మధ్యాహ్న భోజన పథకం ఏదైతే ఉందో మధ్యాహ్న భోజన పథకం కిందట కూడా ఆహారం ఏదైతే సరిగా నాణ్యతమైనటువంటి ఆహారం రాకొస్తలేదు. అయినా సరే ప్రభుత్వం దీన్ని దృష్టికి తీసుకురాకపోవడం చాలా సిగ్గుచేటు. మన రాష్ట్రంలో ఉన్నటువంటి మధ్యాహ్న భోజనం పిల్లలకు మధ్యాహ్నం మార్నింగ్ టిఫిన్ సెక్షన్ అనేది స్టార్ట్ చేస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది. అయినా సరే హామీ ఇచ్చిన గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలకు మధ్యాహ్నం మార్నింగ్ టిఫిన్ అనేది ఇంకా ఏర్పాటు చేయలేకపోవడం వల్ల అనేక మంది పేద బడుగు బలహీనటువంటి విద్యార్థులే వచ్చి గవర్నమెంట్ స్కూళ్లలో చదువుకుంటున్నారు. దాంతో విధంగా జిల్లా కేంద్రంలో ప్రైవేట్ యాజమాన్యాలు అనేది విచ్చలవిడిగా ఫీజు నియంత్రణ చట్టం లేక విచ్చలవిడిగా ఒక్కొక్క స్కూల్లో ₹1,00,000 నుండి ₹1,50,000 వరకు ఫీజు వసూలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. అయినా సరే పాలక వర్గాలు ఇప్పటికీ వాటి మీద స్పందించడం లేదు. దాంతో పాటు బుక్కులు స్టేషనర్లు షూస్ బెల్ట్లు టై అని చెప్పేసి రకరకాలుగా ఫీజులు వసూలు చేస్తున్నటువంటి తల్లిదండ్రుల దగ్గర ఫీజులు వసూలు చేస్తున్నటువంటి పాలక వర్గాలు ప్రైవేట్ యాజమాన్యాలు ఉన్నారు. అయినా సరే ఎంఈఓలు డిఓలు కూడా ఇక్కడ ఇంకా స్పందించకపోవడం చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా పాలక వర్గాలు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని చెప్పేసి హెచ్చరిస్తున్నాము. లేని పక్షాన పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చలో అసెంబ్లీ కూడా పిలుపునివ్వడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాను.